జనగామ నియోజకవర్గం చేర్యాలపట్న కేంద్రంలో గత 5 రోజులుగా గ్యాస్ సిలిండర్ల సరఫరా లేక హోటళ్లు మూసివేశారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ రోజు హోటళ్లు తీస్తే గానీ పూట గడవని పరిస్థితుల్లో ఉన్నామని, అలాగే హోటల్లో పనిచేసే వారికి జీతాలు, కిరాయిలు, కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకులు కొనే పరిస్థితుల్లో లేమని, మా పరిస్థితి దయనీయంగా ఉన్నదని అన్నారు. షాపులు నడవడం కోసం అప్పులు చేసి వడ్డీలు కట్టలేక, తమ ఇంటికి అద్దెలు చెల్లించలేక, పిల్లలకు స్కూల్ ఫీజులు, ఇల్లు గడవడమే కష్టంగా ఉందని తమ బాధను మీడియా ముందు వెళ్లబోసుకున్నారు. గ్యాస్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం వారు తెలిపారు. అధికారులకు తమ బాధలను గమనించి గ్యాస్ సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు. అంగడి బజార్ దగ్గర చిన్న బిర్యానీ సెంటర్ ఫాస్ట్ ఫుడ్ పెట్టుకున్నాను. నేను నా జీవనాధారం ఇది లేకపోతే నా బతుకుదేరు అనేది ఆగమవుతుంది. నేను ఎన్నో అప్పులు చేసి దీన్ని చిన్నగా అప్పులు చేయడం వలన అప్పులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. దీనివల్ల మా కుటుంబం వల్ల మాకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. నా గ్యాస్ సరఫరా లేకపోతే మా ఇంటి ఓనర్ మా కిరాయిలు కట్టకపోవడం వలన సామాన్ మొత్తం బయట వేయడం జరుగుతుంది. మాకు ఇదే తదుపరి ఇట్లే జరుగుతాయి. వారం రోజులు కూడా ఇట్లే జరుగుతుంది. ఇంకో 10 రోజులు ఇట్లే ఉంటే మేము ఆత్మహత్యలకు పాలయ్యడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మాకు దయచేసి మాకేంటంటే చిన్నది కాకుండా కమర్షియల్ గ్యాస్ ద్వారా తమరు దయచేసి మాకు ఇప్పగలరని మనస్ఫూర్తిగా దండం పెట్టి కోరుతున్నాము. మాకు దీనివల్ల ఈ గ్యాస్ లేకపోవడం వలన మాకు ఆర్థికంగా ఇబ్బంది కాకుండా మా పిల్లల ప్రాణాలు ఇట్లా తీసుకోగల పరిస్థితిలో ఉన్నాము. దయచేసి వెంటనే ఈ ప్రభుత్వం ఏజెన్సీ వాళ్ళు కానీ తదుపరి ఎవరైనా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే మేము ఇక్కడ అక్కడ అప్పులు తీసుకొచ్చి పెట్టి నడిపేయగలుగుతున్నాం. కిరాయిలు అన్నీ మీద పడుతున్నాయి. నా దందా అనేది సహకరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాము. లేకపోతే తదుపరి మేము ఈ ఆత్మహత్యను ప్రయత్నిస్తామని కోరుచున్నాము. మిర్చి బండి నడుపుతున్నా. గత వారం రోజుల నుంచి గ్యాస్ సరఫరా లేకపోవడం వల్ల బంద్ చేయడం జరిగింది. మాకు చిన్న గ్యాసులు యూజ్ చేద్దామా అనుకుంటే కేసులు అవుతాయేమో అని ఈ భయంతో, రెండవది కమర్షియల్ సిలిండర్లన్నా సప్లై అవుతుందేమో ఏజెన్సీ వాళ్ళు అది సప్లై లేదు, మీరు చిన్నవి వాడొద్దని వాళ్ళు అన్నారు. దీనివల్ల మేము షాప్ బంద్ చేయడం జరిగింది. షాప్ బంద్ చేయడంతో నా కింద 4 నేను రెంట్లు మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది బండి నడిపితే కానీ మాకు పూట గడవని పరిస్థితులు ఎదురవుతున్నాయి. రెండవది ఏంటంటే మాకు ఫీజులని, స్కూల్ పిల్లల ఫీజులని, మాకు ఖర్చులని, రూమ్ రెంట్లని ఇవన్నీ దీని మీదనే ఆధారపడి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఏజెన్సీలు కానీ కొంచెం చొరవ తీసుకొని మా వరకు మా చిన్న దందాలు చేసుకున్న చిన్న వ్యాపారులకు కొంచెం చేయూతనిచ్చేటట్టు కమర్షియల్ సిలిండర్లు సప్లై చేస్తే మేము కొంచెం ముందడి పోయే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే మా జీవితం అగమ్య గోచరంగా మారే ఛాన్సెస్ ఉంది. దీని మీదనే ఒక 4 కుటుంబాలు, ఒక చిన్న మిర్చి బండే అనుకోవచ్చు కానీ దీని మీద ఒక 4 కుటుంబాలు బతకడం జరుగుతుంది. 365 రోజులు దీని మీదనే ఆధారపడి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గత వారం రోజుల నుంచి మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించుదామంటే కంఫర్టబుల్ ప్లేస్ లేదు. కానీ ప్లేస్ ఉన్నా కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థమవుతలేదు. సరే, ఈ గ్యాస్ ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి. మాకు బయట కొనే పరిస్థితి లేదు. కమర్షియల్ సిలిండర్లు వస్తే మాత్రం మేము ఈ దందా కానీ ముందరికి నడపగలుగుతాం.